హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. నా పార్ట్ 1 వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా. నేనైతే పార్ట్ 2 వీడియో అనమాట ఇదైతే. నేనైతే తులసి కోట తెచ్చేసేసుకుని అయితే ఇంటి దగ్గర అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను ఆ అమ్మని అయితే. అండ్ ఈ అరేంజ్మెంట్ మొత్తం అయితే శివ అరేంజ్ చేసేసాడనమాట. నాకైతే మంచిగా నచ్చేసింది. తనే సెలెక్ట్ చేశాడు కూడా తులసి కోట కూడా. ఇది బాగుంది అని చెప్పేసి నేను ఇంకా పూజ చేసేసుకోవాలని ఇంకా కృష్ణ తులసి అండ్ లక్ష్మీ తులసి అయితే పెట్టుకోవాలి కదా. సో అలా అని చెప్పేసి తెచ్చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఉండాలి అని అంటారు కదా మనకి తులసి కంపల్సరీగా. సో అలా అని చెప్పేసి తెచ్చుకున్నా. అండ్ మంచి రోజు ఉండాలని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు తెచ్చుకున్నాను. నాది కూడా ఓన్లీ న్యూ లైఫ్ స్టార్ట్ చేసి ఓన్లీ 2-3 డేసే అయింది కదా. సో మంచి రోజు గురించి అని వెయిట్ చేసేసి కార్తీక పౌర్ణమి రోజు అయితే తెచ్చేసేసుకున్నాను. పూజ అంతా మంచిగా ఇంట్లో అంతా పూజ చేసేసుకొని మేమైతే గుడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ నేను ఒక్కదాన్ని అదే మా ఫ్యామిలీతో వెళ్ళి అయితే 365 ఒత్తులు అయితే వెలిగిచ్చేసేస్తానమాట. ఈసారి అయితే శివయ్య ఆశీస్సులతో నేను శివ అయితే టెంపుల్కి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవాలని డిసైడ్ అయిపోయామన్నమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ నేనైతే 365 ఒత్తులతో అయితే వెలిగిస్తాను. ఈసారి అయితే శివ నేనైతే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా ఇంట్లో అయితే అంతా మంచిగా పూజ చేసేసుకొని ఇంకా ఫస్ట్ టైం కాబట్టి న్యూ హోమ్ కాబట్టి ఇంకా నేను ఊదు అవన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇంకా తొందర ఫాస్ట్గా అప్పటికి లేట్ అయిపోయింది. అప్పుడంటే అమ్మ ఉండేది హెల్ప్ చేసేది. ఇప్పుడు నేనే కాబట్టి సెల్ఫ్గా కొంచెం లేట్ అయిపోతుంది అన్ని వర్క్లో. ఇక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. మా ఇంటి దగ్గరనే కాళీ మందిర్ ఫేమస్ టెంపుల్ ఉంటుంది. శివయ్య అండ్ కాళికామాత ఉంటారు. ఎవ్రీ ఇయర్ అదే అక్కడనే మేము పూజ చేసేసుకుంటాం. ఈసారి కూడా అలానే శివయ్యని తీసుకొని వెళ్ళాయి. ఇంకా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడైతే దీపాలు అయితే చెట్ల కిందనే వెలిగిస్తున్నారు. ఒకప్పుడు అయితే టెంపుల్లో వెలిగించే వాళ్ళం అనమాట. ఈసారి అయితే చెట్లు ఇక్కడనే ఉసిరి చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ చెట్ల దగ్గరనే ముట్టించేసేస్తున్నాం అనమాట దీపాలు. ఇంకా నేను శివ ఇద్దరం కలిసి అయితే పూజ చేసేసుకున్నాము. చాలా పీస్ఫుల్ అనిపించింది. నాకైతే చాలా స్పెషల్ అనమాట ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే శివ నేను కలిసి అయితే చేసేసుకున్నాం పూజ. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా శారీ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు. వీడియో న్యూగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.